రెండో రౌండ్ గోల్డెన్ ఆఫర్. సో ఇది మా గోల్డెన్ ఆఫర్ అండ్ ఈ ఆఫర్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. చక్కగా ఇందులో చేపెట్టి ఆ చిన్న గోల్డ్ బార్ బయటికి తీస్తే 30 కాయిన్స్ వస్తాయి అండ్ పెద్ద గోల్డ్ బార్ తీస్తే 50 కాయిన్స్ వస్తాయి. మొత్తం 80 కాయిన్లు గెలవచ్చు. ఓకేనా? ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి సౌమ్య మామూలుగా ట్రై చేసేయచ్చు డైరెక్ట్ గా. నీ దగ్గర నుంచి కాయిన్స్ ఏం తీసుకోము. వస్తే 80 వస్తాయి, లేదా 30 తీస్తే 30 వస్తాయి. ఓకే. కానీ మిగతా వాళ్ళు ఆడాలంటే ఇప్పుడు శ్రీజ సెకండ్ లీడ్ కదా, తను ఆడాలి అంటే మీరు మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి, ఇచ్చి ట్రై చేయాలి. అండ్ స్వప్న అండ్ సుప్రియ మీరిద్దరు ఆడాలంటే నాకు 20 కాయిన్స్ ఎదురిచ్చి ట్రై చేయాలి. ఓకే. సో ఫస్ట్ సౌమ్యతో ఆడకు. ట్రై చేస్తా. సౌమ్య నీకు లవ్ స్టోరీలు ఉన్నాయా ఏమన్నా? మరి లవ్ మ్యారేజ్ గా. ఓ అవునా? ఓకే. మీ లవ్ స్టోరీ ఏంటి? ట్రైనా? లేదు, లవ్ కమ్ అరేంజ్. మా ఫ్యామిలీలో నాకు బాగా మా నాన్న సపోర్ట్ చేశాడు. ఓకే. ఎవరు ప్రపోజ్ చేశారు మీ ఇద్దరిలో? మా హస్బెండ్ ప్రపోజ్ చేశాడు. ఎంత ఆనందమో కదా అసలు చెప్పుకోవడంలో. అంటే సో ఎక్కడ పరిచయం అసలు మీకు? మాకు కాలేజ్ లో రిలేటివ్స్, చుట్టాలు. ఓకే. అది కరోనా టైంలో మాది లవ్. సో కలవడానికి వీలు లేదు కదా కరోనా టైంలోనే. నేను అప్పుడు ముంబైలో ఉండే, అప్పుడు మెసేజ్ చేశాడు. అంటే రిలేటివ్సే, అలా తెలుసు. నెక్స్ట్ ఇక అలా అలా పరిచయం కొంచెం పెరిగి ఫస్ట్ ఫ్రెండ్స్గానే ఉన్నాము. నెక్స్ట్ తర్వాత లవ్. దాని తర్వాత ప్రపోజ్ చేసినప్పుడు నేను కొంచెం ఫ్యామిలీ గురించి కూడా అని అలా ఆగిపోయాను. కానీ నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది లవ్. కొంచెం భయం, కొంచెం ప్రేమని వదులుకోలేక అలా. అసలు ఎంత మానసిక సంఘర్షణ. కొంచెం భయం, కొంచెం ప్రేమ, కావాలనిపిస్తుంది, మళ్ళీ వద్దు అనిపిస్తుంది. అలా కావాలనిపిస్తుంది, ఫ్యామిలీ గుర్తొచ్చుంటుంది అలా. యునో అకార్డింగ్ టు అన్ థీసిస్, కరోనా టైంలో పెళ్ళైన వాళ్ళందరూ కొట్టుకు చేస్తే పెళ్లి కాని వాళ్ళందరూ ప్రేమలో పడ్డారు. మాది కూడా కరోనా టైంలోనే మ్యారేజ్ అయింది. మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం, అసలు ఏం లేదు. కరోనా టైం సెలబ్రేషన్స్ ఎందుకు, చక్కగా హ్యాపీగా సేఫ్ గా అంతవరకు సంతోషం. సెలబ్రేషన్లు ఎప్పుడన్నా చేసుకోవచ్చు, ముందు హెల్తీగా ఉండాలి కదా కదా. కానీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ కరోనా. సూపర్. సో తీసేద్దామా ఇప్పుడు? ఓకే, స్టార్ట్. ట్రై చేస్తా. కరెక్ట్ గా మీ ఆయన ప్రపోజ్ చేసినప్పుడు నీ హార్ట్ ఎలా అనిపించిందో ఇప్పుడు అలా ఇప్పుడు అలానే అనిపిస్తుంది. నీ చేతిలో అంత బరువుగా తీయాలనిపిస్తుంది కానీ రాదు. వదిలేద్దామంటే వదిలే బుద్ధి అవదు. వెరీ గుడ్. అండ్ ఇంకొకటి, ఇది ఇంకా బరువు ఉంటుంది. రావట్లేదు. అంత బలం లేదు నాకు, అంత ఎనర్జీ లేదు. ఉంది చూడు, తీస్తావు. పట్టుకునే విధానం రాంగ్ గా పట్టుకుంటున్నావు. అరచేతి మీద పెట్టుకో. ఓకే. సో మీ వారి పేరేంటి? రాకేష్. సో ఆయన కోసం ఈ పాట, బల్లేగా తగిలే బంగారం. మీరు ఆయనకు తగిలినట్ట, నేనే ఆయనకు తగలొచ్చు ఆల్రెడీ. సో బంగారం మీరైతే. అవును, అంతేనా? మా ఆయన బంగారం. మీ ఆయన బంగారం. జాగ్రత్త, రేటు పెరిగింది అసలు. ఓకే. సో 430 సౌమ్యాని స్కోర్. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ లీగ్ లో ఇప్పుడు శ్రీజ మీరున్నారు. మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. ఇచ్చేద్దాం. -10 ఫ్రమ్ శ్రీజ. నేను ఆడే ముందు మిమ్మల్ని పొడుపు కదా, నన్ను పొడుపు కదా అడుగుతారు. అడగండి. తెల్లని పోలీసు, నల్లని టోపీ ఏంటది? చెప్తా. అగ్గిపుల్ల. అవును, అమ్మయ్య. మీలాంటి వాళ్ళు అందరి వల్ల
తుప్పు పట్టిన నా బ్రెయిన్ అప్పుడప్పుడు అలా షార్ట్ పోతుంటుంది అనమాట. ఓకే, కొంచెం ఆలోచించడం మొదలుపెట్టిన నేను ఈ షో స్టార్ట్ అయిన తర్వాత. కొంచెం ఎక్కడైనా ఇలాంటి పజిల్స్ కనిపించినా కొంచెం చదివి గుర్తుపెట్టుకుని అమ్మో ఎవరైనా అడుగుతారేమో మళ్ళీ అని అలా హోంవర్క్లు కూడా చేస్తున్నా నేను ఈ మధ్య. ఇంట్రెస్టింగ్, సర్ప్రైజింగ్. ఓకే, తీయండి. అమ్మా చాలా బరువు ఉన్నాయి. ఎస్, నాది తీయాలా? బాగా నిజా మీరు కరెక్ట్ గానే పట్టుకుంటున్నారు, కంగారు పడద్దు. ఇలా పట్టుకోండి, ఇక్కడ బటన్ వేల్ పైన పెట్టండి లేదా మొత్తం హ్యాండ్ లో పెట్టుకోండి. హాఫ్ హాఫ్ పెడుతున్నారు, మీ హ్యాండే సగం స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా. యా, ఫింగర్ స్ట్రైట్, ఫింగర్స్ స్ట్రైట్ గా పెట్టండి. మీరు ఫోల్డ్ చేస్తే అవే అడ్డం వచ్చేస్తాయి. స్ట్రైట్ గా పెట్టియండి, మళ్ళీ ఫోల్డ్ చేసేసారు. ఓ పడిపోయింది. నెయిల్స్ ఉన్నాయి అనుకుంటా. నెయిల్స్ వల్ల కాదు కానీ మీరు పట్టుకోవడము సరిగ్గా. ఇట్లానా? మీరు ఇందాక పట్టుకున్నది కరెక్ట్. చేతిలో పట్టుకొని తీయండి తోయండి బయటికి. మీ హ్యాండ్ ముందుకు పెట్టండి, బాక్స్ లోకి. హ్యాండ్ బాక్స్ లోకి పెట్టండి. దీంతో ఇది లాగుతూ హ్యాండ్ కింద హ్యాండ్ బాక్స్ లోకి పెట్టండి. అప్పుడు కొంచెం స్పేస్ క్రియేట్ అవుతుంది అందుకు. ఫైనల్లీ ఓకే 30. దీని సంగతి మర్చిపోవచ్చేమో నేను. టైమ్ అప్. సో 30 కాయిన్స్. థ్యాంక్ యూ. శ్రీజ 340 ఇప్పుడు మీ స్కోర్. అండ్ స్వప్న ఇప్పుడు మీరు ఆడాలి. 20 కాయిన్స్ మైనస్ అవుతాయి. ఓకే స్వప్న, మరి నీ లవ్ స్టోరీ ఏంటి? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారని మీరు అనుకుంటున్నారు? ఒక గెస్ అలా. నువ్వే. ఎగ్జాక్ట్లీ. అర్థం, కొన్ని మొహాల్లో తెలిసిపోతుంటాయి అలా. ఫస్ట్ మేము ఆఫీస్ అన్నమాట, ఓల్డ్ ఆఫీస్, ప్రీవియస్ ఆఫీస్ లో. సో ఫస్ట్ నేను ప్రపోజ్ చేశాను. తనకి లవ్ అంటే నమ్మకం లేదు, అంటే కొంచెం ఫ్యామిలీస్ గురించి ఆలోచించి వద్దు అని చెప్పి ఉన్నాడు. రిజెక్ట్ చేశాడు అనమాట. నిన్ను రిజెక్ట్ చేశారా? అక్క బాధ అనిపిస్తుంది అక్క. ఇప్పుడు అన్నిట్లలో బ్లాక్. అంటే ఓన్లీ ఫ్రెండ్స్ గా ఉందామంటే నేను వద్దు, నేను ఫ్రెండ్ గా ఉండలేను అని చెప్పి అన్నిట్లలో బ్లాక్ చేసేసా. అప్పుడు నొప్పి తెలిసింది. అప్పుడు తెలిసి ఇంకా ఒక 6 months ఆగి 6 to 7 months తర్వాత తనే వచ్చాడు నా దగ్గరికి. రాక చేస్తారా? డైరెక్ట్ లవ్ లేదు ఏం లేదు, పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సో అలా మాది లవ్ సక్సెస్ అయింది. ఇంట్లో చెప్పాము, ఒప్పుకున్నారు. ఆహా, మా వాళ్ళు పాట కూడా ఎంత పర్ఫెక్ట్ గా వేసారో. ఎక్కడ అనుకుంటే ఎత్తుక్కుంటూ వచ్చారు నీ దగ్గర. ఇన్ ద టైమ్ ఆఫ్ 7 months టైం పట్టింది రియలైజ్ అవ్వడానికి. అమ్మాయిలు కొంచెం గట్టిగా ఉన్నప్పుడే అవతలకి తెలుస్తుంది నొప్పి బాధ అన్ని. చూపించాలి కదా మనం అంటే చూపించాలి కదా. అసలు మనం ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేయడం ఏంటి అసలు? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఇంత అందమైన అమ్మాయి ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేస్తారు అసలు? చెప్పు ఇంకంటే బాగోదు. నేను అనలేదప్పుడు ఇప్పుడు ఇంకంటే బాగోలేదు. సో నౌ హ్యాపీ ఎండింగ్. ఓకే నైస్. దా ఆడేద్దాం. ఇప్పుడు ఆ రిజెక్ట్ చేసిన కోపం ఉంది చూసావా, దాన్ని గుర్తెచ్చుకుని అప్పుడు లేపేది బరువు అనిపించదు. అంతే అంతే అంతే, తీసేయి. 30 కాయిన్స్. సూపర్. నేను చెప్పానా, నేను గుర్తు చేసిన సిచ్యువేషన్ అలాంటిది. ఖచ్చితంగా తీస్తారు. కేర్ఫుల్ చేయి జాగ్రత్త. 80 coins. Thank you. 300 coins స్వప్న. సుప్రియా నువ్వు ఒక్కదానివే అన్నావు. ఆడేద్దామా? సో మైనస్ 20 coins. తీసేయండి మీరు. జాగ్రత్త, చెయ్యి జాగ్రత్త. ఇట్లా టైం అయిపోతుంది ఫాస్ట్ గా. కొంచెం కిందికి కిందికాను
పైన కను పైన ఆ. ఆ. ఇంకొంచెం స్ట్రైట్గా పెట్టి నో అయ్యయ్యో మీరు బాగానే పట్టుకుంటారా, ఎందుకు రావట్లేదు బయటికి? అలా కొంచెం బయటకను అమ్మమ్మ చెయ్యి, బయటకను. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. ఆ. టైమ్ అవుట్. సో 30 కాయిన్స్ వచ్చేసి ప్రియా, సూపర్. గోల్డెన్ ఆఫర్ అయిపోయేసరికి స్కోర్స్ చూస్తే అదేంటి మీరు లీడింగ్ అయిపోయారా సౌమ్య విత్ 430 కాయిన్స్.